నిర్లక్ష్యం కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ఈ మధ్య మన నగరంలో ఎక్కడ చూసినా రంగుల హరివిల్లులే కనిపిస్తున్నాయి. చాలా అద్భుతం కాదు? ఏ గోడ కనిపిస్తే చాలు మన వాళ్ళు దాన్ని అత్యంత సుందరంగా తయారు చేస్తున్నారు, చూపరులను ఆకర్షిస్తున్నారు అని అనుకుంటే పొరపాటే. వాళ్ళ యొక్క లోపాలను కప్పిపుచ్చుకుంటున్నారని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక వివరాల్లోకి వెళితే మనకి రాజమహేంద్రవరం నగరంలో బాలాజీపేట ఫ్లైఓవర్ మనందరికీ తెలుసున్నదే. అయితే ఇక్కడ మన నగరపాలక సంస్థ యొక్క అశ్రద్ధ ఎంతవరకు ఉందంటే కేవలం బస్తా సిమెంట్ కొనే స్థాయి వారికి లేదని పలువురు వాపోతున్నారు. అదేంటి, రంగులేస్తున్నారు కదా అంటే అందులో కమిషన్లు వస్తాయి కనుక రంగులేస్తారు. మరి బస్తా సిమెంట్ కొంటే బస్తా సిమెంట్లు ఎంత మిగులుతుంది అనేది పలువురి మాట. ఇక ఒక్కసారి మీరు గమనించండి, ఈ చువ్వలు లేచి ప్రాణాంతకంగా ఎలా తయారయ్యాయో. ఆ చువ్వలు ఊగడాన్ని కూడా మీరు గమనించవచ్చు. అంటే ఇది శిథిలం అయిపోయే స్థాయికి అధికారులే తీసుకొచ్చారు. పొరపాటున ఏదైనా జరిగితే కూలిపోతే దానికి కారణం మన నగరపాలక సంస్థ అధికారులే అని చెప్పక తప్పదు. ఎందుకంటారా, గతంలో మన ఛానల్లో సిమెంట్ బస్తా కొనడానికి లేదు అనే ఆర్టికల్ వేశాం. అప్పటికి సైడ్ కూడా శిథిలం అవ్వలేదు. ఈ హెవీ లోడ్తో ఇసుక లోడ్తో వెళ్తున్న వాహనాలన్నీ కూడా ఇదే ఫ్లైఓవర్ పై వెళ్లడం వల్ల ఆ అదురుకి చుట్టుపక్కల ప్రాంతం కూడా శిథిలం అయిపోయింది. అతి త్వరలో ఇది ఇంకా పతాక స్థాయికి చేరుకునే అవకాశం ఉందని, కనీసం ఎప్పటికైనా వాళ్ళు నిద్రమత్తు కమిషన్ల మత్తు వీడి ప్రజాక్షేమం కోసం పాటుపడాలని పలువురు సూచిస్తున్నారు. మీరు ఇక్కడ చాలా క్లియర్ గా ఇక్కడ ఈ డ్యామేజ్ వల్ల ఎంత ఇబ్బంది ఉందో మీరు స్వయంగా ఎవరైనా వచ్చి ఒక్క 2 నిమిషాలు అక్కడ నిలబడితే ఎంత అదురు వస్తుందో ప్రతి ఒక్కరూ స్వయంగా పరిశీలించుకోవచ్చు. ఇసుక లారీలు అమితమైన వేగంతో ఇక్కడ ప్రయాణం చేయడం, ఆ వేగానికి ఆ బ్రిడ్జి మొత్తం చాలా దారుణంగా కుదుపు రావడం అనేది జరుగుతుంది. ఏదేమైనప్పటికీ ఉన్న ఒక్క ఫ్లైఓవర్ ని కాపాడుకోవాలని పలువురు సూచిస్తున్నారు.